నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నీట్ పై చర్చకు విపక్షాల పట్టుతో లోక్సభ వాయిదా. ఆందోళన మధ్య కొనసాగుతున్న రాజ్యసభ. విద్యుత్ అంశంలో కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్. కమిషన్ చైర్మన్ ఎక్కడా ఏకపక్ష ధోరణి ప్రదర్శించలేదన్న ఏజీ. మెదక్ జిల్లాలో ఢీకొట్టుకున్న 2 లారీలు. 5గురు దుర్మరణం, పెద్ద సంఖ్యలో మేకల మృతి. కర్ణాటక హవేరీలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాను. 13 మంది మృతి, 4గురికి తీవ్ర గాయాలు. ఢిల్లీని ముంచెత్తుతున్న కుండపోత వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం, ప్రజల ఇబ్బందులు. వర్షాల ధాటికి విమానాశ్రయ టెర్మినల్ కూరి 1 మృతి. 20 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎంకు ఊరట. హేమంత్ సోరెన్కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. పివి జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు. దేశాన్ని సంస్కరణల పథంలో నడిపారని కొనియాడిన నేతలు.